హాయ్ అండి. ఒక నోటు దురుసున్న పెద్ద మనిషి పక్కింటాయన్ని దొంగ అని చెప్పి అరెస్ట్ చేయించాడు. అయితే పాపం ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. చేశాక కోర్టుకెళ్ళిన తర్వాత ఆయన నిర్దోషని చెప్పేసి తీర్పునిచ్చారు. ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి వాదనలో తేలింది. అయితే ఎవరైతే కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించారో తిరిగి ఆయన మీద కేసు పెట్టాడు. ఈయన బయటకు వచ్చి పెట్టిన తర్వాత కోర్టులో నేను ఏ తప్పు చేయలేదండి, జస్ట్ ఏదో నేను కామెంట్ చేశాను, ఆయన్ని నేనేమీ అనలేదు, ఎక్కువగా ఏమీ తిట్టలేదు, నేనేమీ చేయలేదు అనేసి ఈయన అన్నాడు. అన్న తర్వాత జడ్జి గారు ఒక వైట్ పేపర్ ఇచ్చారు. ఇచ్చి సరే అయితే ఈ వైట్ పేపర్ని చింపేసి ఇవి ఎక్కడెక్కడ తిరుగుతావో అదంతా జల్లేసి మరుసటి రోజు కోర్టుకి రమ్మన్నారు. ఈయన అలాగే చేసి కోర్టుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టుగా చేశానండి, చింపేశాను, నేను వచ్చానండి, నేను ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. సరే ఎక్కడెక్కడ జల్లేవో ఆ ముక్కలన్నీ తీసుకురా అన్నాడు. అది ఎలా సాధ్యం సార్ అన్నాడు. అలాగే ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపి మాటలు అనేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి హేళన చేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి విమర్శించినప్పుడు వాళ్ళ మనసు ఎంత బాధపడి ఉంటుంది. నువ్వు ఎంతమంది దగ్గర చెప్పుంటావు, ఎన్ని రకాలుగా మాటలు చెప్పుంటావు, తనెంత పరువు నష్టం పోయి ఉంటాడు. అదొకసారి గుర్తించారా? లేదు కదా. మరి అది సాధ్యం కాయినప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది? కాదు. కాబట్టి కొంతమంది జనాలు మనం ఎలా బతికినా ఎలా తిరిగినా మనమంటూ ఏంటో మనకు తెలుసు, కానీ అవతల వాళ్ళకి తెలియదు కదండి. నోరుంది కదా అని చెప్పి ఎదుటోళ్ళ మీద ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలాగా శిక్షలు వేయించేస్తే చట్టం ఊరికినే చూస్తూ ఉండదండి, తగిన చర్యలు తీసుకుంటుంది. చట్టం ప్రజలు వదిలేసిన పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఆయన చూస్తాడు. దాని నుంచి తప్పించుకోలేము మనం. కాబట్టి కొంతవరకు చేతనైతే ఒకరికి సాయం చేద్దాం, లేదు అనుకుంటే మంద తినేసి మన ఇంట్లోనే మూసుకొని ఉందాం. అంతేగాని పక్క వాళ్ళ మీద పడి ఏడవకండి. ఎక్కువగా ఏడిస్తే మన ఆరోగ్యమే పోతుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.